గురుగారి తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి 2025 సంవత్సరం? 2025 సంవత్సరంలో ధనుసు రాశి వారికి అందులో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజత 1, అవమానత 5. ధనుసు రాశి వారికి ఏంటి అంటే 2 సంవత్సరాల 6 మాసాల నుంచి ఉన్నటువంటి యొక్క మూడో స్థానంలో ఉన్నటువంటి యొక్క శని 4వ స్థానానికి వెళ్తున్నాడు మార్చి 29 నుంచి. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మార్చి 29 నుంచి మొదలుకుంటే డిసెంబర్ ఎండింగ్ వరకు స్పెషల్లీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త ఉండాలి, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలానే ధనుసు రాశి వారికి గురువు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి రాబోతున్నాడు. ఎప్పుడు? మే 14 నాడు. మే 14 నాడు ఎప్పుడైతే గురువు 7వ స్థానంలో రాబోతున్నాడో ఈ మార్చి 29 నుంచి మొదలుకుంటే మే 14 వరకు ఆ 45 రోజులు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 6వ స్థానంలో గురువు యోగిస్తున్నాడు, అర్ధాష్టమ శని రాబోతున్నది. అంటే ఈ రెండింటి వల్ల ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి యొక్క పరువు ప్రతిష్టలు పోవడం కొరకు క్షణం పట్టది మానవ జీవితానికి, ఎవరికైనా కూడా. అంటే ఆ సమయంలో శని భగవానుడు బాగలేడు, గురువు బాగలేడు. అంటే స్పెషల్లీ ఫైనాన్స్కు సంబంధించినటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఆ 45 రోజులు అత్యంత జాగ్రత్త వహించవలను. కాకపోతే రాహు వచ్చేసరికి మళ్ళీ మే 28 నుంచి మొదలుకుంటే, మే 18 నుంచి మొదలుకుంటే రాహు మళ్ళీ 3వ స్థానానికి రాబోతున్నాడు కాబట్టి కొంతవరకు విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. ఈ ధనుసు రాశి వారందరికీ కూడా మార్చి 29 వరకు, మే 18 నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఆ 45 రోజుల ప్రాయం గనక పక్కకు పెడితే తతిమా ఉన్నటువంటి యొక్క రోజులన్నీ కూడా వీరి మనస్సులో ఏ విధమైనటువంటి యొక్క కోరికలున్నా సిద్ధించేటువంటి యొక్క సూచనగా వెళ్ళను. కానీ సంవత్సర ప్రాయం మార్చి 29 నుంచి మాత్రం చివరి వరకు మాత్రం 9 మాసాలు మాత్రం వీరు జాగ్రత్త వహించవలసినటువంటిది ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయాలలో జాగ్రత్త వహించవలను. అలానే ధనుసు రాశి వారందరికీ కూడా ఇంకా విజయావకాశాలతో ముందుకు వెళ్ళాలి అంటే వీరు అనునిత్యం ఏంటి అంటే గురు ప్రార్థన, అంటే గురువులు, అంటే వారికి విద్య చెప్పినటువంటి గురువులు కావచ్చు, వారికి ఇష్టదైవం గురువు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గురు ప్రార్థన. ఎందుకంటే ధనుసు రాశికి అధిపతి గురువు, గురువు వాడు 7వ యోగిస్తున్నాడు కాబట్టి గురు ప్రార్థన గనక చేసినటువంటి యొక్క మంచి విజయావకాశాలతో ముందుకు వెళ్తారు. అలానే ఈ గురు ప్రార్థనతో పాటు వీలైతే చాలా అద్భుతమైనటువంటి లాభాలు రావాలి అనేటువంటి యొక్క వారు ఎవరైనా ఉంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏ రంగాలు చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, ప్రతి ఒక్కదానికి వీలైతే ఎప్పుడైనా కూడా శుక్రవారంతో కూడుకొని దుర్గా సప్తశతి చండీ పారాయణం కానీ, దుర్గా సప్తశతి చండీ హోమం కానీ ఇలాంటివి గనక చేసినటువంటి యొక్క ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకు వెలుదురని ధనుసు రాశి వారందరికీ కూడా మనం చెప్పవచ్చు. రైట్. సో ధనుసు రాశి వారికి కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయని మనందరికీ తెలుసు, పాటించే వాళ్ళకి, ఆచరించే వాళ్ళకి. మరి ఇవి జాతకాలను ఎక్కడ పరిశీలించుకోవాలంటే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. సో గురువుగారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ధనుసు రాశి వారు అందరికీ చేరవేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.